వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. శరణార్థులంతా వెంటనే దేశాన్ని వీడాలని తేల్చి చెప్పింది. భారతదేశానికి ప్రపంచ నలుమూల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా అని ప్రశ్నించింది. మేము 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో భారత్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ ముస్లింలు, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇదే అంశం గురించి వాటి డిబేట్లో చర్చిద్దాం. శ్రీలంక శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నామని, మరోవైపు భారత్ ఏమీ ధర్మశాల కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు బంగ్లాదేశ్ ముస్లింలు, మరి మయన్మార్ రోహింగ్యాలు కూడా ఈ తీర్పు వర్తిస్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరునహరి శేషు గారు విశ్లేషకులు, అలాగే బషీర్ అహ్మద్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, మిట్ట నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా శేషు గారు నమస్తే అండి. నమస్కారం సార్, శ్రీలంక శరణార్థుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎలా చూడాలి? అందరికీ నమస్కారం. శ్రీలంక తమిళ శరణార్థి ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఆ కేసు ఉద్దేశం ఏంటి అని అంటే, తనకి భారతదేశంలో ఉండే అవకాశం కల్పించాలి, భారతదేశ పౌరసత్వం కూడా కావాలి అనేటటువంటి ఒక కేసు వేశారు. దానికి ఉన్నటువంటి పూర్వ నేపథ్యం ఏంటి అని అంటే, తన్ని 2015లో భారతదేశంలో అక్రమంగా ఉంటున్నారనేటటువంటి అరెస్టు, 2018లో ఉపా చట్టం కింద అతనికి మద్రాస్ హైకోర్టు 10 సంవత్సరాల శిక్ష విధించింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ భారతదేశంలో చేస్తున్నారని. అయితే దాన్ని 2022లో ఆ శిక్షను 7 సంవత్సరాలకు తగ్గిస్తూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత మీరు శ్రీలంకకు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఉత్తర్వులు ఆ తీర్పులో ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అగెనెస్ట్ గా తనకి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఏమని? భారతదేశంలో ఉండే అవకాశం కల్పించాలి, పౌరసత్వం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, దీపాంకర్ దత్త, వినోద్ చంద్ర ద్విసభ్య ధర్మాసనం ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ కీలకమైనటువంటి తీర్పు తనని ఉద్దేశించి, దేశంలో ఉన్నటువంటి శరణార్థుల ఉద్దేశించి కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి భారతదేశంలోకి వస్తున్నటువంటి శరణార్థులకు ఆశ్రయం కల్పించటానికి భారతదేశం ఏమి ధర్మశాల కాదు, ధర్మసత్రం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి శరణార్థులు తక్షణం భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనేటటువంటి ఒక కీలకమైన తీర్పు కూడా వచ్చింది. తనకు కూడా ఇదే తీర్పు వర్తింపజేస్తూ, మీరు కూడా భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి, భారతదేశం వదిలి వెళ్ళిపోయేదాకా మీరు శరణార్థి శిబిరంలో ఉండాలి అనేటటువంటి తీర్పును కూడా చాలా కీలకంగా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తీర్పు ఒక సంచలనమైనటువంటి తీర్పుగానే మనం చూడాలి. ఎందుకంటే భారతదేశమే ఓవర్ పాపులేటెడ్ కంట్రీ అండి. ప్రపంచంలో అతిపెద్ద పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అంటాం కదా. దరిదాపు 140 కోట్లు 146 కోట్ల జనాభా కలిగినటువంటి దేశము. ఈ దేశంలో ఉన్నటువంటి జన్మతా పౌరసత్వం సాధించినటువంటి వాళ్ళకే మనం పెద్ద ఉన్నటువంటి మినిమం నీడ్స్, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి స్థితిలో ఉన్నామనేటటువంటిది మనందరికి తెలిసిందే. మరి ఈ ఇమిగ్రేషన్ అంటే లోపలికి వస్తున్నటువంటి వాళ్ళు, శరణార్థులు, అక్రమ వలసదారులు అందరికీ కూడా సౌకర్యాలు ఎంత మేరకు కల్పిస్తామనేది వాళ్ళ సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఇప్పటికే 140 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు, మీ అందరికి కూడా సౌకర్యాలు కల్పించాలంటే వీలు కాదు, కాబట్టి మీరు మీ సొంత దేశాలకు వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోండి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారతదేశం ఎప్పటి నుంచో ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఏంటి సమస్య? ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. అక్రమ వలసదారులు శరణార్థులని ఒకే ఘాటన కట్టలేము. శరణార్థులు రెఫ్యూజెస్ డిఫర్ ఫ్రమ్ ది ఇమిగ్రేట్స్, ఇల్లీగల్ ఇమిగ్రేట్స్. అక్రమ వలసదారులను మధ్య, శరణార్థుల మధ్య ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అక్రమ వలసదారులు అంటే ఎట్లాంటి వాళ్ళకి ఆధారాలు లేకుండా అక్రమంగా దేశంలోకి వలస వచ్చి అనాథరైజ్డ్ గా ఉంటున్నటువంటి వాళ్ళు. బట్ శరణార్థులు ఏంటి అని అంటే, వాళ్ళ దేశాల్లో వచ్చినటువంటి సంక్షోభం, వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి తాత్కాలికంగా సరిహద్దు దేశాల్లోకి వస్తే,
ఆ దేశ ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో శరణార్థి క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళకి క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున రష్యా దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఉక్రెయిన్ పౌరులు తాత్కాలికంగా అటు పోలాండ్ కి, స్పెయిన్ కి, అంటే సరిహద్దులు ఉన్నటువంటి దేశాలకు వలసపోతుంటే కొన్ని సందర్భాల్లో లక్షలాది మంది వలస వస్తుంటే సరిహద్దులను మూసివేస్తారు. బట్ అవును. ఈ శరణార్థి క్యాంపులు కూడా అట్లాంటివి తాత్కాలికంగా ఆయా ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఏర్పాటు చేస్తాయి. మనకు కూడా చాలా ఈజీగా తెలవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమాలో శ్రీలంక శరణార్థులకు మనం ఆశ్రమం కల్పిస్తే ఆ శరణార్థి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తే హీరోగా అక్కడ విశాఖపట్నం పోర్ట్ లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నట్టుగా మనం చూసాం కదా. అయితే శరణార్థులకు ఈ అక్రమ వలసదారులకు తేడా అదే. ఇప్పుడు దరిదాపు భారతదేశంలో ఒక రఫ్ గా ఎస్టిమేషన్ చేస్తే మనకు ఒక 3 లక్షల మంది శరణార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్రమ వలసదారులు ఇంకా లక్షల మందిలో ఉన్నారు. అది దేశానికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అంటే వాళ్ళకి మనం ఇచ్చే సౌకర్యాల సమస్యతో పాటు, తీవ్రవాద సమస్యతో పాటు ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పు ఒక విధంగా భారతదేశ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చినట్లుగా మనం చూడాలి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే భారతదేశానికి ఉన్న సమస్య ఏంది? మనం ఒక 7 దేశాలతోటి సరిహద్దులను పంచుకుంటున్నాం. ఈ 7 దేశాల్లో ఏదో ఒక సమస్య ఉందండి. ఆ సమస్యల దృష్ట్యా భారతదేశంలోకి ఇల్లీగల్ గా వస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. భారత ప్రభుత్వం కూడా చాలా శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు మీకు దశాబ్దాలుగా శ్రీలంకలో ఒక సమస్య ఉంది, జాతుల సమస్య. అటు సింహాళీలకి తమిళులకు మధ్య ఉన్నటువంటి ఈ సమస్యతోటి లక్షలాది మంది తమిళ్లు శ్రీలంక తమిళ్లు భారతదేశంలోకి జాఫ్నా మీదుగా వలస వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదొక సమస్య. బర్మా నుండి రోహింగ్యాలు కూడా భారతదేశంలోకి వచ్చారు. బర్మాలో ఒక సైనిక ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లేకపోవటం వల్ల ఆ సైనిక ప్రభుత్వంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు రోహింగ్యాల రూపంలో భారతదేశంలోకి వచ్చారు. తర్వాత బంగ్లాదేశ్ లో ఒక సమస్య, కరువు కాటకాలు, వరదలతోటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కాందిశీకులతోటి ఒక సమస్య. టిబెట్ లో చైనా తోటి ఇబ్బందుల వల్ల దలైలామాతో పాటు దరిదాపు లక్షలాది మంది బౌద్ధిస్టులు భారతదేశంలోకి వచ్చినటువంటి ఒక సమస్య. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో వేలాది లక్షలాది మంది టిబెటన్లు భారతదేశంలో ఆశ్రమం పొందుతున్నటువంటి సందర్భం. అటు బర్మా నుండి, టిబెట్ నుండి, శ్రీలంక నుండి, బంగ్లాదేశ్ నుండి పెద్ద ఎత్తున భారతదేశంలోకి వలసలు వచ్చారు, అక్రమంగా వచ్చారు. మనం శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేశాం. కాబట్టి ఇవన్నిటి కూడా ఈ సమస్యకి సుప్రీంకోర్టు ఒక పరిష్కారం చూపించింది అనేటటువంటి అభిప్రాయం ఈ తీర్పుతో మనకి కలుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అసలు జన్మతా ఈ దేశం ఆర్టికల్ 19 చెప్పేది జన్మతా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. బట్ శరణార్థికి పౌరసత్వం వస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానీ, భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఒక శరణార్థికి టెంపరరీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆశ్రయం కల్పిస్తాం కానీ, బట్ శాశ్వతమైనటువంటి పౌరసత్వము హక్కు ఇచ్చేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి బహుశా సుప్రీంకోర్టు ఈ రకమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి భారతదేశానికి, భారత ప్రభుత్వానికి ఒక సూచన చేసినట్టు అవుతుంది. భవిష్యత్తులో ఈ సమస్యకు ప్రభుత్వం కూడా పరిష్కారం వెతకడానికి ఈ తీర్పు ఒక ఆధారం అవుతుంది. కానీ శేషి గారు, మీరు చెప్తున్నట్టు టెంపరీగా వాళ్ళకి మనం షెల్టర్ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ నిజానికి వీళ్ళంతా ఇక్కడ ఆధార్ కార్డులు లేకపోతే వాటర్ ఐడి కార్డులు అన్నీ కూడా పొందారు. మేము భారతీయులమని చెప్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి మనం? అదే నేను మళ్ళీ మీరు చిన్న స్లైట్ డిఫరెన్స్ ని మర్చిపోతున్నారు. అక్రమంగా వలస వచ్చి ఈ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ మీరన్నట్టు ఆధార్ కార్డులు పుట్టించుకున్నారు, రేషన్ కార్డులు పుట్టించుకున్నారు, అక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ పొందుతున్నారు. బట్ శరణార్థులు, రెఫ్యూజెస్, శరణార్థి శిబిరాల్లో ఉండే వాళ్ళనే మనం శరణార్థులుగా భావించాలి. శరణార్థులకు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు, వాళ్ళకి రిహాబిటేషన్ సౌకర్యాలు కల్పిస్తుంది. బట్ ఆ శరణార్థి శిబిరాల నుంచి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ అక్రమ వలసదారులే. బట్ శరణార్థి శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పౌరసత్వం ఈ కేసులో మనం చూడాల్సింది కూడా అదే. ఈ కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది? మీ శిక్ష పూర్తయిన తర్వాత మీరు శ్రీలంకకు వెళ్ళాలి. శ్రీలంకకు వెళ్లాల్సినటువంటి సమయంలో మీరు శరణార్థి శిబిరంలోనే ఉండాలని చెప్పింది. మరి చాలా కీలకమైనటువంటి అంశాలు. దేశమంతా స్వేచ్ఛగా తిరిగేటటువంటి హక్కు కాదు కల్పించింది అక్కడ. ఖచ్చితంగా మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలి. వెళ్ళేటటువంటి సమయంలో మీరు ఉండాల్సినటువంటి ప్రదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి క్రమంలో శరణార్థి శిబిరాలు వేరు, దేశంలో అక్రమంగా వలసలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నటువంటి వాళ్ళ విషయం వేరు. కాబట్టి సమస్య ఎక్కువ వస్తున్నది అక్రమ వలసదారుల నుండి.
బట్ శరణార్థి శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందనేది ఆ రెండు దేశాలు ఎక్కడ ఏ ఏ దేశాలనైతే శరణార్థులుగా వచ్చి భారతదేశంలో ఉంటున్నారో బట్ అది ద్వైపాక్షిక సంబంధాలతోటి ఆ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలతోటి పరిష్కరించుకోవాల్సినటువంటి ఒక సమస్య. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సమస్య దేశానికి. మనలాంటి ఓవర్ పాపులేటెడ్ కంట్రీకి అయితే ఇది ఒక బిగ్ ఇష్యూ, ఇది ఒక బిగ్ ప్రాబ్లము. బట్ ఈ ప్రాబ్లం కి సుదూర ప్రాంతంలో భవిష్యత్తులో ఒక సొల్యూషన్ దొరికేటటువంటి తీర్పు ఇదని నేను భావిస్తున్నాను. రైట్, మనతో పాటు బషీర్ అహ్మద్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అహ్మద్ గారు నమస్తే అండి. అహ్మద్ గారు వినిపిస్తుందా? రైట్, ఆయన వాయిస్ రావడం లేదు, ఆయన మ్యూట్లో ఉన్నట్టున్నారు. హలో, వినిపిస్తుందండి. అహ్మద్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా భారత్ ఏమి ధర్మశాల కాదని సుప్రీంకోర్టు ఈ శ్రీలంక శరణార్థుల విషయంలో వ్యాఖ్యానించింది. ముఖ్యంగా చాలామంది ఇలా శరణార్థులు లేకపోతే అక్రమంగా వలసదారులుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ తీర్పు విషయంలో అలాగే బంగ్లాదేశ్ కానీ ముస్లింలు కానీ అలాగే మయన్మార్ రోహింగ్యాల విషయం కూడా చర్చకు వస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? వీళ్ళంతా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? శేషు గారు చెప్పినట్టుగా శరణార్థులు వేరు, అక్రమ వలసదారులు వేరు. ఇది ఈ డిస్టింక్షన్ అనేది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది ఒక సన్నగా వెంట్రుక వాసి తేడా మాత్రమే ఉంటుందనేది మనం గమనించాలి. ఇప్పుడు ఈ శరణార్థులకు సంబంధించిన విషయం వచ్చేటప్పటికి అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయంగా ఉన్న దేశాలు, తర్వాత ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయి, ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఈ విషయాన్ని కూడా మనం గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు 1951, 1967లో అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఈ శరణార్థులకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. అయితే ఆ ఒప్పందంలో ఇండియా పాల్గొనలేదు. ఆ ఒప్పందంలో మనం భాగస్వాములం కాదు. కాబట్టి అంతర్జాతీయంగా ఈ శరణార్థులకు సంబంధించిన ఈ తయారు చేసిన ఈ రూల్స్ కానివ్వండి, రెగ్యులేషన్స్ కానివ్వండి మనకు వర్తించదు. అయితే ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే చట్టం ముందు సమానమైన రక్షణ ఉంటుంది, ఏ విధమైనటువంటి వివక్ష ఉండదు అని చెప్పి ఆర్టికల్ 14 చెప్తుంటే, ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయినా సరే భారతదేశంలో తనకి ఇష్టమైన ప్లేస్ లో వెళ్ళి తనకు కావాల్సిన విధంగా చట్టానికి లోబడి తాను జీవించవచ్చు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఆర్టికల్ 19 మళ్ళీ దీనికి విరుద్ధంగా ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 19 ప్రకారం కనుక చూసేటట్టయితే ప్రభుత్వము లేదా రాజ్యము, స్టేట్, ఈ 14 లేదా ఈ 21కి సంబంధించి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు అని కూడా చెప్తుంది. మళ్ళీ ఆదేశిక సూత్రాలు వచ్చేటప్పటికి ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయంటే, అంతర్జాతీయంగా ఉన్న చట్టాలు, అంతర్జాతీయంగా ఉన్న వివిధ దేశాలు, ఈ అంతర్జాతీయ సంస్థలు చేసిన చట్టాలని మనం కూడా గౌరవించాలి. అంతర్జాతీయ ఈ దేశాలతో మనం ఒక శాంతియుతంగా సుహృద్భావంతో మనం ఉండాలని చెప్పేసి మళ్ళీ ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. సరే, ఈ రోజు ఈ వచ్చిన ఈ తీర్పుని కనుక చూస్తే నా ఉద్దేశంలో ఇది ఒక పాక్షికమైన తీర్పు అని చెప్పేసి నేను భావిస్తాను. వాస్తవంగా భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన లేదా అక్రమ వలసదారులుగా వచ్చినా సరే వాళ్ళందరూ భారత ఉపఖండానికి సంబంధించిన వాళ్లే అయి ఉంటారు. రైట్, అహ్మద్ గారు, 140 మంది కోట్ల ప్రజలతోనే ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇంకా శరణార్థులను కూడా మీద వేసుకోవడం వలన ఇంకా భారం పడే అవకాశం ఉంది. వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి, అలాగే 140 కోట్ల మంది కూడా సౌకర్యాలు కల్పించాలి. దీనివల్ల ఆర్థిక భారం కూడా పడుతుందనే వాదన ఉంది. ఆ వాదన కరెక్టే. ఒక సమస్యని కోర్టు పరిధిలో మనం చూసినప్పుడు కోర్టు ఆ సమస్యని చట్టపరంగా ఉందా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కేవలం చట్టపరంగా లేదా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనే విషయమే కాకుండా అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయంగా ఉన్న దేశాలు, అదేవిధంగా మానవ హక్కులు,
మానవులకు సంబంధించిన వారికి కల్పించాల్సిన కనీసమైన ఈ కనీస సౌకర్యాలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మన భారతదేశం కనుక చూసేటట్టు భారతదేశానికి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నారు? బ్రిటిష్ ఇండియాలో లేదా బ్రిటిష్ ఇండియా కన్నా ముందు పార్ట్ అండ్ పార్సిల్ గా ఉన్న దేశాల నుండే మన దేశానికి శరణార్థులుగా కానీ అక్రమ వలసదారులుగా కానీ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలో పార్ట్ అండ్ పార్సిల్ గా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా చాలా మంది శరణార్థులుగా లేదా వలసదారులుగా వచ్చారు. బంగ్లాదేశ్ కూడా పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఇండియా వన్స్ అపాన్ ఎ టైం. సో బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చారు. అలానే శ్రీలంక, అలానే టిబెట్, అలానే బర్మా. ఈరోజు బర్మా నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వస్తలేరా? పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా ఎవరు వస్తున్నారు? అక్రమ వలసదారులు అయితే వస్తున్నారు, ఏ రూపంలో అయితే వస్తున్నారు కదా. వెంకటరెడ్డి గారు మాట్లాడదామండి మనం నెక్స్ట్. మీకు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు ప్రొఫెసర్ అని కూడా ఇప్పుడే శేషు గారు చెప్పారు. ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. నేను నా వాదన చెప్తున్నప్పుడు మీరు వినండి. చెప్పండి. వాదన రైటా, నా వాదన రైటా చెప్పండి. ప్రజలు తెలుస్తారు. చెప్పండి. మధ్యలో మీరు ఈ సన్నాయి నొప్పులు చెప్పండి. అహ్మద్ గారు మీరు మాట్లాడండి. సో ఈ భారతదేశంలో ఈ ఉపఖండంలో పార్ట్ అండ్ పార్సిల్ గా ఉన్న గతంలో బ్రిటిష్ లేదా బ్రిటిష్ కు ముందు ఇండియాగా ఉన్న వాళ్ళ అందులో నుంచి వాళ్ళు మన దేశానికి వస్తున్నారు తప్పనిచ్చి ఇక వేరే చోటు నుంచి రాలా. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకోవాలంటే బర్మా ఆర్ అదర్వైజ్ మియన్మార్. బర్మా ఇండియాలో పార్ట్ అండ్ పార్సిల్. మరి బర్మాలో ఉన్న రోహింగ్యా ముస్లింలు ఇండియాకి ఎందుకు వచ్చారు? ఇండియా రావడానికి కారణం ఏంటంటే రోహింగ్యా ముస్లింలకు సంబంధించిన మూలాలు ఇండియాలో. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్. ఎందుకున్నాయి? బర్మాకి నాడు దేశానికి స్వాతంత్రం రాకముందు ఇండియా నుంచి చాలా మంది బర్మాకి పనిచేయడం కోసం వెళ్ళారు. అలానే శ్రీలంకకు కూడా వెళ్ళారు. ప్రపంచంలో మీరు వెస్టిండీస్ చూస్తే వెస్టిండీస్ లో కూడా ఇండియా మూలాలు ఉన్నవాళ్ళు, వెస్టిండీస్ లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ బర్మాలో ఏమైంది? మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు ఇండియా నుంచి వచ్చారు, మీరు మా వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళు తరిమేశారు. ఇప్పుడు వీళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు ఇండియా నుంచి అక్కడికి మైగ్రేట్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇండియాకి తరిమేశారు కాబట్టి వాళ్ళు వచ్చారు. సో అయితే ఈ శరణార్థులు వచ్చినప్పుడు మన ఇండియా పరంగా మనం చూసేటట్టయితే మనం కొన్ని సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ సమస్యలు ఏంటి? వాళ్లకు కనీస సౌకర్యాల కల్పన, వాళ్లకు ఉపాధి కల్పించడం, వాళ్లకు. కానీ అహ్మద్ గారు ఒక విషయం చెప్పండి. మయన్మార్ నుంచి రోహింగ్యాల్ని పంపించే, మీరు భారత్ చెందిన వాళ్ళని చెప్తున్నారు, అక్కడ భారత్ వెళ్ళిపోమని చెప్తున్నారు అనుకుందామండి. మరి మీరు చెప్తున్నట్టు పాస్ట్లో భారతదేశం మొత్తం కూడా పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ అంతా కలిపి ఉండేది కదా. మరి పాకిస్తాన్ ఎందుకు వెళ్ళట్లేదు అంటారు వాళ్ళు, లేకపోతే బంగ్లాదేశ్ ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఆర్జీవి గారు చెప్పిన ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఎక్సలెంట్ లాజికల్ గా మాట్లాడారు. ఇప్పుడు కనుక అమెరికా కనుక ఇండియన్స్ ఎవరైనా సరే మీరు అమెరికాకు వచ్చేసేయండి, మీరు వీసా గీసా ఏం అవసరం లేదు, మీరు ఎవరు వచ్చినా సరే మీకు పౌరసత్వం ఇచ్చేస్తా ఉంటే నెక్స్ట్ ఫ్లైట్ కి ఇండియాలో ఎవరు ఉన్నాడు? ప్రతి వాడు అమెరికాకి పారిపోతాడు అని చెప్పి ప్రతి మనిషి ఏం ఆశిస్తాడు? వాడికి సౌకర్యవంతమైన జీవితం కావాలి అని చెప్పేసి ఆశిస్తాడు. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తాడు. అంతేగాని ఇప్పుడు ఇండియాలో ఉన్నవాడు ఇండియా నుంచి యుఎస్ఏనో, ఆస్ట్రేలియానో, బ్రిటనో, దుబాయో ఈ దేశాలకు మైగ్రేట్ అవ్వాలనేది చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే మోడీ గారు నేనేదో చాలా బ్రహ్మాండంగా గుజరాత్ ని చేశాను అని చెప్తున్న గుజరాత్ రాష్ట్రం నుంచి చాలా మంది పారిపోయి ఎక్కడికి వెళ్ళారండి? అమెరికా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ ఈ గుజరాత్ లో ఉన్న దుర్భరమైన పరిస్థితుల కన్నా అమెరికాలో మంచి పరిస్థితులు ఉన్నాయి, జీవన ప్రమాణాలు బాగున్నాయి, సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమెరికా వెళ్ళిపోయారు. అంటే శరణార్థులందరికీ కూడా మీరు చెప్తున్నట్టు భారత్ సేఫెస్ట్ ప్లేస్ అనుకుని ఇక్కడికి వస్తున్నారు అంటున్నారు, అంతేనా? సేఫెస్ట్ ప్లేస్ భారత ఉపఖండంలో కనుక మనం అన్ని దేశాలని కనుక పోల్చుకునేటట్టయితే అన్ని దేశాల కన్నా మనకు మెరుగైనటువంటి
జీవన ప్రమాణాలు ఉన్నాయి. ఉపాధి కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఫెసిలిటీస్ అన్ని బెటర్ గా ఉన్నాయి. అంటే సాధారణంగా రోహింగ్యా లాంటి వాళ్ళు లేకపోతే బంగ్లాదేశ్ ముస్లింలు సాధారణంగా అక్కడ ముస్లిమ్స్ ప్రభావం బాగుంటుంది కదా, భారతదేశం కంటే అక్కడ బాగుంటుంది కదా అని ఎందుకు అనుకోవట్లేదు అంటారు? ఇప్పుడు మతం అనేది ఎప్పటికైనా సరే అండి, ముందు ప్రతి మనిషికి వాడి అవసరాలు తీరడం ముఖ్యం, వాడి ఆకలి తీరడం ముఖ్యం. వీడి ఆకలి తీరి వీడు బ్రతికుంటేనే వీడికి మతం గుర్తుకొస్తుంది. మతం అనేది వీడికి అన్నం పెట్టదు కదా. కాబట్టి ఇప్పుడు సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. గుజరాత్ లో RSS కి సంబంధించిన ప్రయోగశాల, అక్కడ హిందూయిజం అని చెప్పేసి భయంకరమైన ప్రచారం చేశారు. ఇది ప్రయోగశాల అన్నారు. మరి అక్కడి నుంచి ఉన్న హిందువులందరూ చాలా మంది, మాక్సిమం 99% హిందువులందరూ అమెరికాకి ఎందుకు పారిపోతున్నారు, కెనడాకి ఎందుకు పారిపోతున్నారు? ఇక్కడ బ్రహ్మాండంగా ఉందిగా, ఇండియా బాగుందిగా, మోడీ చెప్తున్న ప్రకారంగా బ్రహ్మాండంగా వెలిగిపోతుంది కదా. హిందువుల రక్షణ కల్పించాను నేను. గుజరాత్ నుంచి హిందువులు పారిపోతున్నారండి, పారిపోతున్నారు. ఆయన భాషనే విచిత్రంగా ఉంది. గుజరాత్ నుంచి హిందువులు పారిపోతున్నారు. ఖచ్చితంగా పారిపోతున్నారు. ఏం మాట్లాడతారు మీరు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మీకు మాట్లాడుతున్నాడు. రైట్. అహ్మద్ గారు ఇంకా కంటిన్యూ చేద్దాం. అహ్మద్ గారు ఒక్క నిమిషం. అహ్మద్ గారు మిమ్మల్ని 10 minutes మాట్లాడుతుంది. భారతదేశ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. రైట్. ఎవరో ఒకరు మాట్లాడండి. రైట్. అహ్మద్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. సరే, అహ్మద్ గారు దీనికి సంబంధించి కాదు విజయ్ గారు, ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంది ఏంది? ఈ దేశంలోకి ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఉండొచ్చు అని చెప్పమనండి. ఆ మాట వేసి క్లోజ్ చేయమనండి ఆయన. రైట్. మీరు కంక్లూడ్ చేయండి సార్. నెక్స్ట్ చెప్పండి ఆ మాట. అహ్మద్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రైట్. అహ్మద్ గారు, వెంకటరెడ్డి గారు ఒకటి మీరు మాట్లాడుతురు కానీ కంక్లూడ్ చేయండి సార్. బషీర్ అహ్మద్ గారు మీరు బ్రిటిష్ వాళ్ళకి సహకరించారు. 55 ఏళ్ళు బషీర్ అహ్మద్ గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశంలో నువ్వు నీ దేశం అంటే మీ సొంత మీ ఆర్గనైజర్ మాట్లాడకండి. వెంకటరెడ్డి గారు, బషీర్ గారు ఒక్కరు మాట్లాడండి. బషీర్ గారు ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. బషీర్ గారు మన చర్చ తప్పుదారి పడుతుంది. దయచేసి శేషు గారిని చెప్పమనండి. గుజరాత్ వాళ్ళు ఉన్నారా లేదా? అహ్మద్ గారు ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. రైట్. సరే అహ్మద్ గారు మీరు హోల్డ్ లో ఉండండి. మిగతా వాళ్ళని కూడా అడుగుదాము. రైట్. వెంకటరెడ్డి గారు రైట్. మన సబ్జెక్ట్ లోకి వద్దాం. వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, శ్రీలంక సరిహద్దుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, అలాగే ఇప్పుడు అహ్మద్ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు బ్రిటిష్ భారతదేశంలో ఉన్నట్టుగా మిగతా విడిపోయిన తర్వాత ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళంతా మళ్ళీ సరిహద్దులుగా వస్తున్నారని ఆయన చెప్తున్నారు. మీరు అలా చెప్తారు? మీరు విజయ్ గారు, ఐఎమ్ వెరీ సారీ, నేను డిస్కషన్ లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీరు అటువంటి డిస్కషన్స్ ఎంటర్టైన్ చేయడం అనేటువంటిది ఆయన భారతదేశ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన మీరు మాట్లాడండి. ఏమంటాడు కాదు, వెంకటరెడ్డి గారు చాలా సమస్యలు వస్తాయి ఆయన మాట్లాడడానికి. మీ మైండ్ మళ్ళీ మాట్లాడుతున్నారు. మీ మైండ్ మాట్లాడడానికి అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఈ దేశంలో మళ్ళీ మాట్లాడుతున్నారు.
ఆదాని వ్యాపార అగో మళ్ళీ అదే చెత్త మాట్లాడకు, నువ్వు చెత్త మాట్లాడు. అహ్మద్ గారు మీరు మాట్లాడారు. నోరు మూసేయండి. అహ్మద్ గారు రైట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను మాట్లాడానండి. మీరు అహ్మద్ గారు మీరు మాట్లాడారు కదా అహ్మద్ గారు మీరు రైట్ అహ్మద్ గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. నేను మాట్లాడినప్పుడు ఆయన నోరు పూసుకుంటే మాట్లాడతా, లేకపోతే నేను వెళ్ళిపోతా. రైట్ లేదు మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. రైట్ అహ్మద్ గారు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అహ్మద్ గారు మీరు మాట్లాడారు రైట్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు. ఈ దేశము ఆసియా ఉపఖండము, పాకిస్తాన్ నుంచి అయినా రావచ్చు, బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, టిబెట్ నుంచి రావచ్చు, శ్రీలంక నుంచి రావచ్చు, టర్కీ నుంచి రావచ్చు అనేటువంటి కొత్త పౌరసత్వానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం అనేటువంటిది సిగ్గుచేటైనటువంటి అంశం. ఈ దేశ భూభాగం, ఈ దేశ రాజ్యాంగం ఉంది, ఏ దేశానికి ఆ రాజ్యాంగం ఉంటుంది. గుజరాత్ నుంచి పారిపోతున్నారా? గుజరాత్ నుంచి సంతోషంగా వెళ్ళి అమెరికా పౌరసత్వ నిబంధనలకు, ఇమిగ్రేషన్ రూల్స్కు లోబడి ఎంతమంది లేరంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆ కోణంలో మాత్రమే ఉంటారు, లేని వాళ్ళను అతను పంపిస్తాడు. అది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి పారిపోతున్నారు అనేటువంటిది గుజరాత్ గురించి మాట్లాడేటువంటి స్పెసిఫిక్గా మాట్లాడడం అనేటువంటిది అది మంచిది కాదు. నెంబర్ 2, ఈ దేశంలోకి శేషు గారు ఆయన చెప్పిన సందేహ గీత అక్రమ వలసదారులు మరియు శరణార్థులు అనే మాట చెప్తున్నారు. ఏ రూపంలో వచ్చినప్పుడు కూడా ఇవాళ ఈ దేశంలో అనేక దేశాల నుంచి పక్కనున్నటువంటి 7 దేశాలు కూడా డిస్టర్బ్డ్ కంట్రీస్. అవి మీరు గుర్తుపెట్టుకోండి, డిస్టర్బ్డ్ కంట్రీస్ అని మాట వాడుతున్నామని. వాటి దగ్గర ఒక దారిద్ర్యం ఉంటుంది, అనేక రకాల అశాంతి చర్యలు ఉంటాయి. అక్రమంగా భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో అశాంతిని రేకెత్తించేటువంటి శక్తులను ఇవాళ అలో చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే పౌరసత్వ సవరణ చట్టాలు అనేటువంటిది రూపొందించేటువంటి పరిస్థితి. మొన్న చూసినారు మీరు విజయ్ గారు, ఇక్కడ పౌరులు కానటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు భర్తలు ఎక్కడ ఉన్నారు, భార్యలు ఇక్కడ ఉన్నారు, పిల్లలు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయి. సుమారుగా ఒక లెక్క, నా లెక్క ప్రకారంగా 2020 లెక్కల ప్రకారంగా సుమారుగా 50 లక్షల మంది అక్రమ వలసదారులు. ఆ గీత ఉందా లేదా, వాళ్ళు శరణార్థులా కాదా? శరణార్థులైనంత మాత్రం చేత హక్కులే ఉండవు కదా. కొంతకాలం మానవతా హృదయంతో హ్యూమనిటేరియన్గా వచ్చి ఉండవచ్చు. కానీ అక్రమంగా వచ్చిన వాళ్ళ సంగతి ఏంది? ఈ దేశంలో ఆయన చెప్తున్నటువంటిది చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇవి ఆసియా ఉపఖండము, ఎవరైనా రావచ్చు, రాకూడదు అంటే కాశ్మీర్ను కూడా కలపొచ్చు, దాంట్లో కలపొచ్చు, దీంట్లో కలపొచ్చు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి డిస్కషన్స్ మీరు ఎంటర్టైన్ చేయకండి విజయ్ గారు. ఆయన మాట్లాడుతున్నది శ్రీలంకకు సంబంధించినటువంటి చట్టానికి సంబంధించినటువంటిది, పౌరసత్వానికి సంబంధించినటువంటిది, ఒక శరణార్థికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చాలా బ్రహ్మాండమైన సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చిందండి. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ సమస్యల కారకులు వారండి. ఈ సమస్యలు ఈ దేశంలో ఉండేటువంటి ఉగ్రవాద సంస్థ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పాకిస్తాన్కి లింక్ అయింది, బంగ్లాదేశ్కి లింక్ అయి ఉన్నటువంటిది. కాబట్టి మా దేశము అనేటువంటి కొత్త వినాదం ఇస్తున్నారు. ఏమిటి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండవచ్చు అనేటువంటి దాన్ని ఈ దేశం అంగీకరించదు. ఈ దేశానికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారమే ఉంటుంది. ప్రపంచమంతా ఒకటి. పారిపోయినారు, ఏం పారిపోయినండి? ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది అక్కడ సెటిల్ అయినారు, చాలా సంతోషంగా వెళ్ళిపోయినారు. వాళ్ళు పౌరసత్వం ఇస్తే ఉంటారు, లేకుంటే లేదు. వాళ్ళ నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి. మన నిబంధన అమెరికాలో ఆయనకు తెలుస్తుందో లేదు. విమానం మీద పోతున్నప్పుడు ఒక మహిళ ప్రసవిస్తే ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది. మన దగ్గర అట్లా రాదండి, బై బర్త్ అక్కడ వస్తుంది. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన నిర్ణయాలు మనకు ఉంటాయి. అంతేగాని ఎవరైనా రావచ్చు. ఎన్ని దొంగ కార్డులు ఉన్నాయండి, వాళ్ళ వల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయండి. రోహింగాలు ఏ రకంగా చేస్తున్నారు మీకు ఆయన ఐడియా ఉందో లేదో? చంద్రయాన్ బాలాపూర్ ఆ ఏరియాలలో జరుగుతున్నటువంటి దాంట్లో 1000 మంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశ శాంతి ముఖ్యము, ఈ దేశ సౌభాగ్యం ముఖ్యము. ఎవరో వస్తారు పోతారు, మనం అందరం ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ ఇదే ఇంబ్లివారి బస్ స్టాండ్ కాదు. కాబట్టి నిబంధనలకు లోబడి ఎవరైనా ఉండొచ్చు, నిబంధనలకు అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా పంపేటువంటి అవకాశాలు అనేటువంటిది భారత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రకమైనటువంటి తీర్పు. దాంట్లో మోదీని తీసుకొస్తున్నాడు, ఆదానిని తీసుకొస్తున్నాడు. మీ భాషలో మీకు ఉంటే ఉండొచ్చు, ఇది పబ్లిక్ లైవ్లో పోతున్నటువంటి విషయము. మీరు మాట్లాడుతున్నటువంటిది కొత్త నిర్వచనం ఇచ్చినారు, ఎవరు ఇవ్వాలి ఇంతవరకు నిర్వచనము. ఆసియా ఉపఖండంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒకటే అనేటువంటి నిర్వచనం ఇస్తే ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటిది ఏమిటి, ఇవాళ కాశ్మీర్ కూడా ఎవరిదైనా కావచ్చు అనేటువంటి పద్ధతిలో పదిస్తుంది. ఇది భారత ప్రజానికానికి, భారత ప్రభుత్వానికి అంగీకరించబడేటువంటి అంశము కాదు. మీకు వేదికగా మీరు మాట్లాడుకోండి, మీ ముస్లింలు మాట్లాడుకోండి. కనీసం అసదుద్దీన్ ఓవైసీని చూడండి, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ అవలంబిస్తున్నటువంటి విధానం మీద విమర్శలు చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నది ఏంది? అందరం ఒకటేనట. అందరు ఒకటి కావడానికి మేము ఇక్కడ పిచ్చోళమా అనుమతించడానికి? తప్పది. ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలైనా, ఈ దేశంలో ఉండే హిందువులైనా, ఈ దేశంలో ఉండే సిక్కులైనా, ఈ దేశంలో ఎవరైనా మాకు ఈ దేశ పౌరసత్వం కలిగి ఉంటారు, వాళ్ళని గౌరవిస్తాం. కానీ నీకు కొత్త నిర్వచనం ఇస్తున్నావు, ఏడికెళ్ళైనా రావచ్చని, ఏడికెళ్ళి వచ్చినా ఈ దేశంలో ఉండొచ్చని.
అప్పటి వాళ్ళు కాబట్టి విభజన అంటే మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒక 100 ఏళ్ల కింద జరిగినటువంటి విభజనకు సంబంధించినటువంటి వాటిని మళ్ళీ మీరు ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ. ఈ వాదన ఇంతవరకు వెళ్ళలేదండి. ప్రొఫెసర్ శేష్ గారు వింటే దాని మీద చెప్పాలి రాజ్యాంగ నిపుణుడు ఆయన, నేనేం రాజకీయంగా మాట్లాడతలేను. కొత్త సమస్యలు చేస్తున్నాడు శేష్ గారు, దీన్ని ఒప్పుకోడా అనేది చెప్పండి. ఎవరన్నా రావచ్చు ఈ దేశంలోకి, వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు, మన వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటి కొత్త వాదం అనేటువంటి తీసుకొస్తుండో ఇది తప్పుడు విధానము. భారత సౌరభావత్వానికి ఇది వ్యతిరేకము. శేషు గారు ఇంతకుముందు చెప్పారు శరణార్థులు కూడా తాత్కాలికంగా ఉండి వెళ్ళే వాళ్ళే అని చెప్పారు. అంతే మరి అంతే. కానీ ఆయన చెప్తున్న నిర్వచనం అట్లా కాదు కదా. ఈ 6-7 దేశాలకు వెళ్ళి గతంలో కలిసి ఉన్నాయి కాబట్టి రావచ్చు పోవచ్చు, దీని మీద నిబంధనలు ఎందుకు అనే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ నాకు వస్తున్నటువంటి ఘర్షణ ఆయన పద్ధతిలో అని చెప్తే సరే. ఇప్పుడు మనం ఎవరినైనా అన్నామా ముస్లింలను హిందువులను అనేటువంటి పద్ధతిలో ఉన్నదా ఈ దేశంలో? సమగ్రంగా ఉంది. ముస్లిం కంట్రీస్లో హిందువులు, బంగ్లాదేశ్లో హిందువుల సంగతి ఏంది వల్ల ఏందో చెప్పమనండి. ఆయన ఎంత మైనార్టీ ఏ రకంగా అక్కడ సతాయించి హరాస్ చేస్తున్నటువంటి పరిస్థితి అట్లా ఉందాలంటే ఈ దేశంలో చాలా గౌరవంగా ఉన్నాం మనం. కాబట్టి ఈ దేశంలో ఈ సంతుష్టీకరణ కాంగ్రెస్ గత 70 సంవత్సరాలుగా అనుసరించినటువంటి 50 సంవత్సరాల సంతుష్టీకరణ బుజ్జగింపు రాజకీయాలే ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే మనం 370ని సవరించడము, పౌరసత్వ చట్టానికి సంబంధించినటువంటి మార్పులు చేస్తున్నాము. అది ఈ దేశంలో మనకు సంబంధించినటువంటి అంశము. మన దేశంలో ఉండేటువంటి ముస్లింలకు మనకు కావలసినటువంటి వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన హక్కులను మనం ప్రసాదిస్తాము. అందరం కలిసి ఉంటాం, ఎవరేం ప్రసాదించాల్సిన అవసరం లేదు. హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉంటారు. కానీ నిర్వచనం చాలా ప్రమాదకరమైన నిర్వచనం చెప్పడానికి ఆయన లైవ్లో ప్రయత్నం చేస్తే అడ్డుపడతాయని కోపం వస్తుంది. అన్ని దేశాలు ఉన్నాయి ఇదివరకు, కాబట్టి అన్ని ఎట్లుంటే ఏమవుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తుడు. రోహింగాల సంగతి ఏంది, లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుందో ఆయన ఎప్పుడైనా చూసింటే అక్కడ బాలాపూర్ ఏరియాలో ఏం జరుగుతుందో అనేటువంటిది. కాబట్టి వీటి మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితిలో దాని మీద ఒక విశ్లేషణ జరగాల, సమీక్ష జరగాల. ఈ దేశ భద్రత ముఖ్యము, ఈ దేశం ముఖ్యము, దేశ ప్రజలు ముఖ్యము. ఏం జరుగుతుందో పక్కన పరిస్థితుల వల్ల మళ్ళీ అదే పద్ధతిలో పాకిస్తాన్ మాట్లాడుతుంది. ఏది చర్చనీయాంశాల్లో కాశ్మీర్ కూడా మళ్ళీ ఉండాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దేశ హక్కులకు, ఈ దేశ రక్షణకు భంగంగా ఎవరు ప్రవర్తించినా కూడా చట్ట వ్యతిరేకమవుతుంది తప్ప ఏదో వస్తున్నారు పోతున్నారు, ఏదో టూరిస్ట్ లాగా వస్తారు పోతారు, దానికి ఏముంది అనేటువంటి పద్ధతి వల్ల అర్థం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది చాలా దారుణమైన అంశం కిందనే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. మిట్ట నరసయ్య గౌడ్ గారు ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు సుప్రీంకోర్టు తీర్పును ఎలా చూస్తారు? అలాగే శరణార్థులు, అక్రమ వలసదారులు ఎక్కువగా రావడం వల్ల భారతదేశంపై భారం పడుతుందనే వాదన కూడా ఉంది. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్గా ఉంది. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది ఆహ్వానించదగ్గది. ఎందుకంటే మన భారతదేశంలో 145-146 కోట్ల మంది ఉన్నారు కాబట్టి వీరికి ఇప్పుడు మనం ఏదైతే కష్టపడి తయారు చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి చెడులు కానీ వీరికి సంబంధించినవి కావాలి, వీరు అనుభవించాలి తప్ప అచానకులో వచ్చి ఏదో కోణంలో వచ్చిన వాళ్లకు అందుబాటులో ఉండకూడదు అనే ఉద్దేశం మీదనే సుప్రీంకోర్టు కరుకైన తీర్పు ఇచ్చింది. వాస్తవంగా ఈ తీర్పు ఒక రకంగా వచ్చే వాళ్ళను కూడా ఆపేస్తుంది. అంటే ఏ దేశం నుంచైనా అక్రమంగా కానీ లేకపోతే శరణార్థి రూపంలో కానీ వచ్చేటందుకు సాహసం చేయకుండా ఇదొకటి పనికొస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకు ముందు కొంచెం మెతక వైఖరి ఉంటుండే. భారతదేశం అంటే మనం వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళితే మన వాళ్ళు ఎవరో ఒకడు ఉంటాడు, రేషన్ కార్డు ఇస్తాడు, ఆధార్ కార్డు ఇస్తాడు, అన్ని కార్డులు ఇస్తాడు, పౌరసత్వం వస్తుంది, మనం ఏమైనా చేయొచ్చు, మనం అలజడి చేయొచ్చు అనే ఆ ఆలోచన విధానం ఇంతకు ముందు కొంత ఉండే. ఇప్పుడు ఏమైతుందంటే నవభారతం నిర్మాణం అవుతా ఉంది. ఈ నవభారతంలో వేరే వాళ్లకు అవకాశం లేదు అని సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాడు ఏం ఆలోచన చేసి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, నేను ఎన్ని రోజులు ఉన్నా నేను వెనుకకు పోవాల్సిందే, నేను అనవసరంగా పోయి నా టైం వేస్ట్ చేసుకోవద్దు అని అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఇలా కరుకైన తీర్పులు, స్పష్టమైన తీర్పులు రానంత కాలం ఏమైందంటే ఎవరైనా వస్తారు, ఏ దేశం నుంచి అయినా వస్తారు, ఏమైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు భారతదేశము నవభారతం అవుతా ఉంది. ఏ రకంగా కూడా జ్యుడిషియల్ యాక్టివిజం కూడా మనకు కనిపిస్తా ఉంది, పొలిటికల్ యాక్టివిజం మనకు కనిపిస్తా ఉంది. అన్ని రకాలుగా మీకు పొలిటికల్ యాక్టివిజం అంటే నేను ఒక ఉదాహరణ చెప్పగలుగుతా. ఎప్పుడైనా మన అసదుద్దీన్ ఓవైసీ నోట ఎప్పుడైనా ఇంత స్పష్టమైన మాటలు మనం వినలే. నాకైతే చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తా ఉంది. మనము కూడా విమర్శించలేని స్థాయిలో అసదుద్దీన్ ఓవైసీ గారు పాకిస్తాన్ ను ఏకిపారేస్తా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్పే ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి, లోతైన జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే పొలిటికల్ యాక్టివిజం అంటే భారతదేశం మీద ప్రేమ అంటే అసదుద్దీన్ మాటలలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్న ఈ విషయం అంటే, ఇంతకు ముందు కొంత తేడా ఉంటుండే. ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమన్నాడో మనందరికీ తెలుసు. కానీ ఈ పొలిటికల్ యాక్టివిజం వల్ల, ఈ ఆలోచన విధానం మార్పు వల్ల మన హక్కులను, మన దేశాన్ని, మన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే విధానంలో యాక్టివిజం వచ్చింది. అంటే అందరూ కూడా ఏం గుర్తిస్తా ఉన్నారంటే, భారతదేశం మనది, భారతమాత మనది, మనం భారతమాత ముద్దు బిడ్డలం, వేరే వాళ్ళు వేరే దేశానికి ముద్దు బిడ్డలు అనేది స్పష్టత నాకైతే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలతోటి భారతదేశం పరివర్తనం చెందిందని మాత్రం నేను భావిస్తా ఉన్నా. ఈ తీర్పు కూడా ఏ దేశం, మన దేశానికి 7 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఎవరైనా వద్దామని ఆలోచన చేసినా, ఒకవేళ వచ్చి ఏదైనా టిఫిన్ బాంబులో, ఆ బాంబులో, ఈ బాంబులో పొలిటికల్ గానో ఏదైనా చేద్దామని ఆలోచన చేసినా, బహుశా ఈ తీర్పు కనుక వాళ్ళ చెవిలో పడితే వారు అక్కడనే ఆగిపోయే అవకాశం ఉంది. ఇందులో ఏ తప్పు కూడా మనం పట్టలేము. ఎందుకంటే శరణార్థిగా వచ్చిన వాళ్ళు మానవతా దృక్పథంతో మనం ఉంచి అక్కడ పెట్టుకున్నాం, వాళ్ళకు కనీస అవసరాలు కల్పించినాం. ఒకవేళ శిక్ష పడితే ఆ శిక్ష తర్వాత వెళ్ళిపోమనడం అయితే తప్పులేదు కదా. ఆయన అంటా ఉన్నాడు, నేను అక్కడికి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారు, హింస చేస్తారంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, బాబుని శ్రీలంకకు పోలేకపోతే ఇంకా మస్తు దేశాలు ఉన్నాయి, ఏ దేశానికన్నా పోవలసిందే తప్ప మా దేశంలో ఉండడానికి వీలు లేదని ఇంత విస్పష్టంగా నిష్కర్షగా ప్రకటించినటువంటి తీర్పు వల్ల ఈ భారతదేశంలో వచ్చే కాలంలో ఎవరు కూడా అక్రమ వలసదారులు పక్కబెట్టు, శరణార్థి కూడా వచ్చే పరిస్థితి ఉండదని నేను భావిస్తా ఉన్నా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును 100% మనందరం ఆహ్వానించాలి. అదే రకంగా మోడీ గారు ఈ మధ్యన ఒక నిర్ణయం కూడా చేశారు. ఇతరులు అంటే బయటి దేశాలతో యుద్ధం చేయడమే కాకుండా మన లోపల, అంటే భారతదేశం లోపల ఎవరైతే అక్రమంగా వచ్చి ఇలాంటి పనులకు సహకరిస్తా ఉన్నారో వారిని కూడా కనిపెట్టి వారిని బయటికి పంపించాలి, లేకపోతే శిక్ష వేయాలి అనే ఒక నిర్ణయం తోటి మొత్తం జల్లెడ పడతా ఉన్నారు ఈ రోజు. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే, పొలిటికల్ గా లేకపోతే లీగల్ గా ఇంకా వేరే రకంగా అన్ని కూడా యాక్టివ్ అయిపోయినాయి, అన్ని వ్యవస్థలు యాక్టివ్ అయిపోయినాయి. ఇప్పుడు భారతదేశంలో ఎవరు కూడా అక్రమంగా గుసాయించడానికి అవకాశం లేదనేది కూడా స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది కదా. కాబట్టి ఇంతకు ముందు 100 సంవత్సరాల కింద ఏం జరిగింది, ఏదో ఒక లింక్ ఉంటేనే ఉంటది కదా. ఇప్పుడు అట్లాంటి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టినాం? వాళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మమతా బెనర్జీ గారు అంటారు, అరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, బంగ్లాదేశ్ లో వచ్చారు, రోహింగ్యాలు వచ్చారు, బర్మా నుంచి వచ్చారు, వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు, 50 సంవత్సరాలు ఉంచుదామంటే మరి ఇంగ్లాండ్ వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టినాం మనం 200 సంవత్సరాలు ఉంటే? కాబట్టి ఏ దేశములో చట్టం ఉంటది, ఏ దేశము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే వర్తిస్తా తప్ప అక్రమంగానో ఇంకో రకంగానో వచ్చినటువంటి ఎవరికి కూడా వర్తించదు అని స్పష్టంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించి ఈ అక్రమ వలసదారులకు ఒక చెంపపెట్టులాగా ఉందని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా శరణార్థులు నిజంగా శరణార్థులుగా ఉంటున్నారంటే సాధారణ ప్రజల్లో కలిసిపోయి వాళ్ళకి గుర్తింపు కార్డులు వస్తున్నాయి, ఆధార్ కార్డులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, వాళ్ళు మేము భారతీయులమని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిని మనం విజయ్ గారు నేను ఏమంటున్నా, ఇంతకు ముందు నేను అదే మాట వాడు, మెతక వైఖరి ఉంటుండే భారతదేశంలో. మెతక వైఖరిని చూసుకొని ఏ రకంగా అక్రమంగా వచ్చిన వాళ్ళైనా లేక శరణార్థులుగా వచ్చిన వాళ్ళైనా వీళ్ళు ఇక్కడనే తిష్ట వేసి వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఆ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఇలా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, శిక్ష పడితే 7 సంవత్సరాలు జైల్లో ఉండు, ఆ జైలు జీవితం అయిపోయిన తర్వాత నీ దేశానికి వెళ్ళిపో, నీ దేశానికి కాకపోతే ఇంకో దేశానికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండటానికి మాత్రం వీల్లేదు. ఆ వెళ్లే క్రమములో ఆ మధ్య కాలంలో కూడా నువ్వు ఆ శరణార్థి శిబిరంలోనే ఉండాలి తప్ప వేరే దగ్గర ఉండొద్దని ఇంత స్పష్టంగా వితౌట్ మిన్సింగ్ వర్డ్స్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు భారతదేశాన్ని సార్వభౌమత్వాన్ని నిలబెట్టడమే కాకుండా ఇతరులకు ఒక చెంపపెట్టు, అక్రమ వలసదారులకు చెంపపెట్టుగా నేను చూస్తా ఉన్నా. రైట్. శేషు గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా శరణార్థులుగా ఉండడం లేదు, దేశంలో కలిసిపోతున్నారు, జనాల్లో కలిసిపోయి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ అలజడి సృష్టిస్తున్నారు, ఇది జాతీయ భద్రతకు కూడా ముప్పు అనే ఒక వాదన ఉంది. ఖచ్చితంగా ఆ సమస్య ఈ దేశం ఎదుర్కొంటుంది కదా ఇప్పుడు. అందుకే ఇంత తీవ్రమైనటువంటి చర్చ ఈ తీర్పు ద్వారా జరుగుతుందనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే,
ఆ, ఇది ఒక భారతదేశానికే కాదండి, చాలా దేశాలు కూడా ఈ శరణార్థులు, అక్రమ వలసదారుల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అమెరికా అదే పని చేసింది కదా, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేసి పడేసింది కదా. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే. కాకపోతే వాళ్ళకి ఎదురవుతున్న సమస్యల కంటే మన దేశానికి ఎదురవుతున్నటువంటి సమస్య తీవ్రంగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, తీర్పులో ఒక స్పష్టత ఉంది. మీకు ద్విసభ్య ధర్మాసనం ఒక ప్రశ్న వేసింది పిటిషన్ దారుని, మీరు ఏ హక్కుతోటి ఈ దేశంలో ఉండాలని కోరుకుంటున్నారు, పౌరసత్వాన్ని అడుగుతున్నారు అని అంటే, తను చెప్పినటువంటి 1-2 కారణాలు, భార్యకి ఇక్కడే ఉంది అనారోగ్యం ఉంది, కుమారుడు ఇక్కడే ఉన్నారు అనారోగ్యంగా ఉంది, నేను శ్రీలంక వెళితే ఎల్టీటీకి సపోర్ట్ చేశాను కాబట్టి అక్కడ బ్లాక్ గెజిటెడ్ ఉంది నా పైన, నన్ను అరెస్ట్ చేస్తారు, నా ప్రాణాలకు థ్రెట్ ఉంది, ముప్పు ఉంది అనేటటువంటి కారణాలన్నీ చెప్తే అది కోర్టు దాన్ని సహేతుకమైనటువంటి కారణాలుగా తీసుకోలేదు. కాబట్టి మీరు ఆ కారణాల చేత ఈ దేశంలో ఉండటానికి హక్కు లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, శ్రీలంక వెళ్ళడానికి మీకు లైఫ్ థ్రెట్ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అయితే జన్మతః ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి సహజంగా పౌరసత్వం వస్తుంది. బట్ ఈ శరణార్థులకు పౌరసత్వ హక్కు వస్తుందా అనేది ఒక కీలకమైన ప్రశ్న ఇవాళ మనకు సర్వోన్నత న్యాయస్థానం రేజ్ చేసింది కదా. కాబట్టి శరణార్థి ఎప్పుడైనా శరణార్థి, తనకి ఈ విధమైనటువంటి హక్కు లేకపోతే పౌరసత్వ హక్కు, సిటిజన్షిప్ రావటం అనేది అసంభవం. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే, నేను ఇందాక లేవనెత్తిన అంశము అక్రమ వలసదారులకి శరణార్థులకు మధ్య తేడా ఉంటుందనంటే, అక్రమ వలసదారులు ఈ దేశంలోకి వచ్చినట్టు ఎట్లాంటి రిజిస్టరేషన్ ఉండదు, ఎట్లాంటి రిజిస్టర్డ్ థింగ్ ఉండదు, వాడు అక్రమంగా వచ్చిన వాడే. కానీ శరణార్థి అనేది ఒక రిజిస్టర్డ్ ఫామ్ ఉంటుంది. ఒక ఇమిగ్రేషన్ లో వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఏ శిబిరాల్లో వాళ్ళకి శరణార్థులుగా స్టేటస్ ఇచ్చాము, ఏ శిబిరాల్లో ఎంతమంది ఉంటున్నారు అనేది ఇమిగ్రేషన్ దగ్గర చాలా స్పష్టమైనటువంటి రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ అది అయితే వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా అదే స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి అంశం. మనం ఈ శరణార్థి శిబిరాలు ఒక్క భారతదేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిర్వహిస్తున్న యుఎన్ఓ నిర్వహిస్తుందండి. మీకు లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో, ఆఫ్రికన్ కంట్రీస్ లో జాతుల మధ్య వైరం ఉంటే సోమాలియాకి సంబంధించినటువంటి శరణార్థి శిబిరాలు ఉన్నాయి, రువాండాకి సంబంధించిన ఉన్నాయి, బురుండికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఈవెన్ అట్ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో మీకు దక్షిణ సుడాన్, సౌత్ సుడాన్, నార్త్ సుడాన్ ఏర్పడినప్పుడు ఇప్పటికీ అక్కడ శరణార్థి శిబిరాల నిర్వహణ జరుగుతుంది, లిబియాలో జరుగుతుంది, సిరియాలో జరుగుతుంది. బట్ ఇవన్నీ రిజిస్టర్డ్ శరణార్థి శిబిరాలు, వీళ్ళకి ఫండింగ్ ఉంటుంది, ఎయిడ్ ఉంటుంది, యుఎన్ఓ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి సందర్భాలు, ఇవి మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసేటటువంటి శిబిరాలు. మనమే బర్మాలో సంక్షోభం ఉన్నప్పుడు రోహింగ్యాలకు శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేశాం అన్న ఇందాక చెప్పింది కొంత మనం యాక్సెప్ట్ చేయాలి. మనమే కాందిశీకులకు శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేశాం, మనమే శ్రీలంకలో సంక్షోభం ఉన్నప్పుడు శాంతి శిబిరాలను ఏర్పాటు చేశాం. బట్ అవన్నీ లీగలైజ్డ్ గా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే, బట్ వాళ్ళకి హక్కులు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది, ఆ సందర్భంలో ఆ దేశ ప్రజలు వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్ళాలనుకుంటారు, కానీ శాశ్వతంగా వెళ్ళాలనుకోరు. మళ్ళీ అక్కడ పరిస్థితులు కుదులబడిన తర్వాత వెనక్కి వస్తారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్, మొన్న శ్రీలంకలో పొలిటికల్ క్రైసిస్ వచ్చింది, ప్రజలు రాలే. ఎప్పుడు వచ్చారు? జాతుల సమస్య వచ్చినప్పుడు వచ్చారు. మీకు ఇటీవలనే మీకు బంగ్లాదేశ్ లో పొలిటికల్ క్రైసిస్ వచ్చింది, హసీనాను దింపాం, అప్పుడు ప్రజలు రాలే. ఎప్పుడు వచ్చారు? కాందిశీకులుగా, అంటే వరదలు వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఆ సందర్భంలో ఫ్యామైన్స్, డ్రాట్స్ వచ్చినప్పుడు వచ్చారు. బట్ సందర్భాన్ని, సిచ్యువేషన్ ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు భారతదేశానికి ఉన్న సమస్య ఏందనంటే, శరణార్థులను మెయింటెనెన్స్ ప్రాబ్లం ఒకటి, రెండోది అక్రమ వలసదారులతోటి శాంతి భద్రతలకు సమస్య ఏర్పడుతుంది. ఇది మూడో సమస్య ఏంటంటే, ఇట్స్ ఏ ఓవర్ పాపులేటెడ్ కంట్రీ. ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సాధటానికే సరిపోనటువంటి సందర్భంలో ఈ అక్రమ ఇమిగ్రేషన్ తో పాటు ఇప్పటికీ శరణార్థి శిబిరాలను మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఏంటిది? ఆయా దేశాల్లో ఒకప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇవాళ లేవు కదా. ఇవాళకి కూడా అక్కడ క్రైసిస్ ఉన్నాయి. బట్ ఆ క్రైసిస్ కి అప్పుడు అంతకుముందు వచ్చినటువంటి క్రైసిస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రోహింగ్యాలను ఇక్కడ సాధాల్సిన అవసరం లేదు. బర్మాలో కొంతమేరకు సెటరైట్ పరిస్థితులే ఉన్నాయి.
వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సి, ఇప్పటికీ శరణార్థి శిబిరాలు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ ఇవాళ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వెంకటరెడ్డి గారు అన్నట్టు ఇవాళ అక్కడ మైనార్టీలకు రక్షణ లేకుండా స్వామి చిన్మయానందని జైల్లో పెట్టేశారు. బట్ అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు కాంతిశీకుల శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్రీలంకలో ఆ పరిస్థితి లేదు కదా. శ్రీలంక కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, అక్కడ పొలిటికల్ క్రైసిస్ సమస్యపోయింది. కాబట్టి శాంతి శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం మనకు లేదు కదా. కాబట్టి బట్ సందర్భానుసారంగా వచ్చేటటువంటివి వేరు, శరణార్థి శిబిరాలు వేరు, ఈ అక్రమ వలసదారులు వేరు. కాబట్టి బట్ దేన్ని కూడా మనం టాలరేట్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా ఈ సమస్యకి ఒక కొలిక్కి వస్తుంది, ఈ సమస్యకు ఒక స్పష్టత వస్తుంది. ప్రభుత్వాల దగ్గర కూడా ఎట్లా పడితే అట్లా పంపించడానికి వీలు కాదండి. ఎందుకనంటే మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాం. ఏం పెట్టాము? ఈ దేశంలో వీసాలపై ఉన్న పాకిస్తానీలు కూడా వెళ్ళిపోవాలన్నాం. ఎందుకు? దట్ ఈస్ ఎ నేషనల్ ఇంటిగ్రేషన్, దట్ నేషనల్ సెక్యూరిటీ. బట్ వీ హ్యావ్ టు గివెన్ ఎ టాప్ ప్రయారిటీ టు ది నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. కాబట్టి గవర్నమెంట్ ఆ సందర్భంలో ఆ పరిస్థితులలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో వీసా పైన ఉన్నటువంటి పాకిస్తానీలు కూడా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలని అన్నాం. బట్ ఆ సందర్భాలను బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. బట్ అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి, దేశీయ చట్టాలు ఉంటాయి. బట్ ఎప్పటి వరకు ఆ దేశానికి సౌకర్యవంతంగా ఉన్నంత వరకే మనం ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ నైనా లేకపోతే రెఫ్యూజెస్ నైనా ప్రొటెక్ట్ చేసుకోవాలి. బట్ అట్లాంటి పరిస్థితులు లేనప్పుడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో తప్పు లేదు. అట్లాంటి నిర్ణయాలు తీసుకోవటంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చినట్లుగా భావించాలి మనం. బట్ ఇల్లీగల్ ఎంట్రీస్ ని కఠినంగా ఉండాలి. బట్ శరణార్థులు అనేవి ఎప్పటికుండే శిబిరాలు కావాలండి. అక్కడ ఆ పక్క కానీ ఒకటి శేషు గారు, మీరు చెప్తున్నట్టు వాళ్ళు ఎప్పటికీ ఉండేవాళ్ళు కాకపోయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ముఖ్యంగా కొన్ని చోట్ల పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల రోహింగ్యాలను వచ్చినప్పుడు వాళ్ళకి శాశ్వత నిర్మాణాలు లేకపోతే వాళ్ళకి ఓటు హక్కు కూడా అక్కడ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? తప్పెవరిదండి? తప్పెవరిది? రాజకీయ పార్టీలది. తప్పెవరిది? ప్రభుత్వాలది. పాపం శరణార్థిగా వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కాకపోతే శరణార్థిగా వచ్చిన వాళ్ళు శరణార్థిగా ఉండకుండా అక్రమంగా వచ్చిన వాడు అక్రమంగా ఇక్కడేదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుదెరువుగా ఉండకుండా బట్ థ్రెటన్ టు ది నేషనల్ సెక్యూరిటీ, థ్రెటన్ టు ది నేషనల్ ఇంటిగ్రిటీకి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలకు కూడా ఆ హక్కు ఉంది కదా. తీసుకోకపోవటంలో ఉన్న ఆంతర్యం ఏంటది? మీరు అంటున్నట్టు పొలిసైజేషన్, పొలిటికల్ చేస్తున్నప్పుడు మనది కూడా తప్పు ఉన్నట్టే కదా. బట్ అది సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది కదా. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఏ వన్ క్వశ్చన్. నేను అడుగుతున్నది, మోడీ ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపట్టింది కదా, 11 ఏళ్లలో ఇల్లీగల్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ఏందో చెప్పమనండి. సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఎంట్రీస్ ఆగినాయో చెప్పమనండి. సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఎంట్రీగా ఉన్నటువంటి వాళ్ళని ఎళ్ళగొట్టడానికి వాళ్ళు చేసిన చర్య ఏంటో చెప్పమనండి. బట్ ఇవన్నీ అన్ని రాజకీయ, నేను ఒక భారతీయ జనతా పార్టీని పాయింట్అవుట్ చేయట్లేదు. బట్ కాంగ్రెస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్, భారతీయ జనతా పార్టీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ ఎంట్రీస్. అది ఖచ్చితంగా అందరూ బాధ్యత వహించాల్సిందే. బట్ ఒక సందర్భం వచ్చినప్పుడైనా నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ఇవాళ ఇదే మాట మనం అసద్ని ఎందుకు మెచ్చుకుంటున్నాం, అసద్ భాయ్ని ఎందుకు మెచ్చుకుంటున్నాం అంటే, ఓ సందర్భం వచ్చినప్పుడు, ఓ సంక్షోభం వచ్చినప్పుడు దేశం కోసం నిలబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం, ఖచ్చితంగా అప్రిషియేషన్ దొరుకుతుంది. కాబట్టి దేశం కోసం, దేశ సెక్యూరిటీ కోసం, దేశ ఇంటిగ్రేషన్ కోసం ఎవరైనా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ మతస్థుడైనా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం దేశం కోసం నిలబడాలా. అదే కదా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రతి మతస్థుడు ఒక సంకేతం ఇచ్చింది. ఏంటది? సందర్భం వస్తే భారతదేశం కోసం మేము అందరం నిలబడతామని చెప్పారు. అది ముస్లింలు కూడా చెప్పారు, హిందువులకు చెప్పారు. బట్ అన్ని మతాలు చెప్పిన సందర్భమే. అదే పాకిస్తాన్ కి భారతదేశానికి ఉన్నటువంటి తేడాను గమనించాలి. బట్ ఇవాళ వచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించేటటువంటి తీర్పుగా మనం భావించవచ్చు. రైట్. బషీర్ అహ్మద్ గారు, ముఖ్యంగా శ్రీలంక శరణార్థి విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏ హక్కుతో మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నారనే ప్రశ్న సంధించడం జరిగింది. ముఖ్యంగా శరణార్థుల విషయంలో మానవతా దృక్పథంతో మాత్రమే చూస్తూ ఉంటాము, వాళ్ళు కొంతకాలం తర్వాత ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవాలనేది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దీని మీద నేను అదే సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నల్ని సంధించింది.
ఆ ప్రశ్నలకి సరైన జవాబు చెప్పాల్సిన బాధ్యత పిటిషనర్ మీద ఉంది. పిటిషనర్ సరైన సమాధానాలు చెప్పలేదని చెప్పేసి సుప్రీంకోర్టు భావించింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పింది. నా ఉద్దేశంలో ఏంటంటే ఈ తీర్పు అనేది ఇంకా చాలా స్పష్టత రావాలి, చాలా అంశాలని కవర్ చేయాలి. ఇది పాక్షికంగా కొన్ని అంశాలను మాత్రమే ఇది టచ్ చేసింది, సమగ్రంగా ఈ తీర్పు లేదు అనేది నా భావన. ఇప్పుడు ఈ శరణార్థి శిబిరాలని ఏర్పాటు చేసి భారతదేశంలో శ్రీలంకకి సంబంధించిన శరణార్థులే తమిళ శరణార్థులు జాతుల మధ్య వైరం జరుగుతున్న సందర్భంలో ఇండియాకి వచ్చారు. మరి ఇండియా నుంచి మనం పంపించాల్సిందే, ఓకే పంపిద్దాం, దానికి నేను కాదంటల్లా. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మరి వాళ్ళు తమిళియన్స్ మా మా మూలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇండియాకి వచ్చినప్పుడు మరి ఇండియా నుంచి వాళ్ళని డీపోర్ట్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భద్రత కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు లేదా వాళ్ళకి సంబంధించిన కనీస అవసరాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న పెద్దన్నగా భారత్కు మనకుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను అనేది ఏంటంటే శరణార్థిని ఇప్పుడు పంపించాల్సిందే, పంపించండి, నాకే అభ్యంతరం లేదు. కాకపోతే కనీస మానవ హక్కులు అనేవి ఉంటాయి, అంతర్జాతీయంగా గుర్తించినటువంటి హక్కులు ఉంటాయి. ఆ హక్కులు వాటికి కూడా లోబడి వాటిని కూడా మనం సంరక్షిస్తూ వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత భారతదేశం మీద ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెరికా వాడు ఇల్లీగల్ గా ఉన్నారు అని చెప్పి ఈ 332 మంది భారతీయుల్ని ఇండియాకి బేడీలేసి పంపిస్తే దాని మీద మనమే ఇండియన్స్ మనం తీవ్రంగా స్పందించాం. ఇది పద్ధతి కాదు, ఇలా తీసుకురాకూడదని చెప్పేసి మనం స్పందించాం. 332 మందిని ఇండియాకి డీపోర్ట్ చేస్తే ఇల్లీగల్ గా మైగ్రెంట్స్ వచ్చారని, అందులో 22% గుజరాతీలు ఉన్నారంటే సుమారుగా 75 మంది ఉన్నారు. కాబట్టి ఈ ఇండియా నుంచి శరణార్థుల్ని బయటకు పంపించినా సరే వారికి సంబంధించిన మానవ హక్కులు వాళ్ళ దేశంలో వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉండాల్సిన ప్రొటెక్షన్ ఈ బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే మరి విదేశాల్లో ఉన్న భారతీయులకు ఏదైనా ఇబ్బంది జరిగితే వాడు ఇల్లీగల్ గా వెళ్ళినా శరణార్థిగా వెళ్ళినా వాడికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు భారతదేశంలో మనం ఉండి ఏ విధంగా స్పందిస్తున్నామో, మనిషి అనేవాడు ఎవరైనా మానవుడే. ఈ రోజు ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోతుంది ఇంటర్నెట్ వల్ల కానివ్వండి. అందరూ ఒక ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారుగా, విశ్వైక కుటుంబం మాది, వసుధైక కుటుంబం మాది అని మీరు చెప్తున్నప్పుడు మరి వసుధైక కుటుంబంలో మనం భాగస్థులం అయినప్పుడు మన దగ్గర అతిథిగా కొన్ని నాళ్ళు ఉన్న వ్యక్తిని మనం బయటకు పంపించేటప్పుడు వాళ్ళకి సంబంధించిన కనీస అవసరాలు, వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇందులో తప్పే ఉంది. తర్వాత ఈ సుప్రీంకోర్టు దీనికి ఇంకా స్పష్టత ఇవ్వాల్సింది, ఇంకా కొన్ని అంశాల్లో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల కూడా శరణార్థులకి ఇక్కడ ఓటు హక్కు వస్తున్న పరిస్థితి కనిపిస్తుందనే విమర్శలు ఉన్నాయి. మరి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అది వాస్తవం అండి. ఇప్పుడు బషీర్ అహ్మద్ గారితోనే మనకున్న ఈ అభిప్రాయం ఏంటంటే, శరణార్థులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లోపల వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ దేశమే ఆలోచించాలన్న కొత్త నిర్వచనం ఇవ్వడం జరుగుతుంది. అమెరికా వాడు ఇక్కడ పంపినప్పుడు వాడేమన్నా ఆలోచిస్తున్నాడా? మీరు అన్నారు గుజరాత్లో 70 మంది వచ్చారు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచిస్తారంటే, ఈ దేశం అనేటువంటిది 100 సంవత్సరాల క్రితం ప్రత్యేక రాజ్యాంగంతో ఏర్పడ్డది. కొన్ని మానవతా దృక్పథాలతో ఎక్కడి నుంచో, పాకిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో కొన్ని అవసరాలు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, నాది ఒక సబ్మిషన్. మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈయన మన అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాల్ని పంపించేస్తానని హైదరాబాద్ లో చెప్పాడు. ఇదే అమిత్ షా గారు న్యూఢిల్లీలో ఉన్న రోహింగ్యాల్ని మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసి చెప్పారు. మరి ఈ విషయం మీద కూడా మీరు మాట్లాడాలి. ఉండొచ్చు, ఆయన ఏం మాట్లాడుతుండో అమిత్ షా రాజకీయ నేను అన్నది ఏంటంటే, బషీర్ భాయ్ నేను ఒకే ఒక అంశం మీద మేము మీతో తీవ్రంగా విభేదిస్తున్నది ఏంటంటే, ఆసియా ఉపఖండములో ఉన్న దేశాల మధ్యన వలసలు జరిగితే తప్పే ఉంది అన్నదాన్ని నేను ఒప్పుకోను. అంతేగా, అంతే. నేను ఆ మాట అనలేదు. అన్నారు మీరు అన్నదే మీరు మాట్లాడితే అది మీరు అలా అర్థం చేసుకున్నారు. మీరు అన్నది తీయండి, ప్లే చేయమనండి. ఒకనాడు అన్ని దేశాలు ఒక్క నిమిషం. నేను చెప్పింది ఏంటంటే, భారతదేశానికి శరణార్థులుగా అక్రమ వలసదారులుగా వస్తున్న వాళ్ళ మూలాలు మన దేశంలో ఉన్నాయి అన్నాను. కానీ
వాళ్ళు ఎందుకు ఆ ప్రశ్న దేశంలోకి ఎందుకు? రావచ్చు అని నేను అంటున్నా. మూలాలు ఉంటాయండి. అయితే మూలాలు ఏంది ఉన్నాయి. దాని ఆ చర్చ ఎందుకు? మూలాలు ఉన్నాయి. అంటే Right. ఏమని అర్థం? సానుభూతి ఏంది? మూలాలు ఉన్నాయి. దాని మీద సానుభూతి ఇండియాలో కూడా Right. దాని మీద సానుభూతి రైట్ మూలాలుంటే సానుభూతి మనకెందుకు చెప్పరాదు? మన దేశంలో మనం అందరం ఉందాం మంచిగా. మూలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ లే మన దేశంలో వస్తున్నారు కాదు, వస్తే తప్పేంది అంటున్నారు మీరు. నేను అన్నాను. లే, తప్పేంటి అంటే గుజరాత్ కి Right. పోలేదా? Right. అదే అని Right. అంటున్నారు. అది అక్కడ గుజరాత్ నుంచి నివేదిస్తున్నారు. చాలా మంది పారిపోయారని చెప్పాను నేను. పారిపోలే, అదే మాట వాడకండి. పారిపోలే, సంతోషంగా రైట్ వాళ్ళు. రైట్ రైట్ మీరు అలా రైట్ చెప్తే రైట్ వెంకటరెడ్డి గారు మన టైం అయిందండి, టైం అయింది, మీరు కంక్లూడ్ చేయండి సార్. రైట్ అహ్మద్ గారు ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ చేయండి. రైట్ రైట్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే భారతదేశము సర్వ మతాలకు నిలువెత్తు ప్రతిబింబించేటువంటి భారతదేశం. అది ముస్లింలా, హిందువులా, క్రిస్టియన్సా, గున్నాకా అనేటువంటి పద్ధతిలో లేదు. ఎంతో మంది ఉంటారండి. ఇప్పుడు మనం నైజాం పాలన ఉన్నాము. నైజాం పాలనలో మంచి జరిగింది, చెడ్డ జరిగింది. హిందువుల పాలనలో మంచి జరిగింది, చెడ్డ జరిగింది. దాని పాలన గురించి మాట్లాడతాం తప్ప వేరే మాట్లాడం మనం. కాబట్టి ఈ భారతదేశ భద్రత కోసం, రక్షణ కోసం ఈ దేశంలో ఉండబడేటువంటి దౌత్యపరమైన చట్టాలకు లోబడి ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా పోవచ్చు. అంతేగాని అదే పనిగా వచ్చి ఇక్కడ కొంతమంది అనేక అల్లకల్లోలను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి చర్చలో ఉన్నటువంటిది. కాబట్టి వాటి మీద ఒక వెరిఫికేషన్ జరగాల. అంత మాత్రం చేత ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నామండి. ఐ రియల్లీ అప్రిషియేట్ అసదుద్దీన్ భాయ్ మాట్లాడుతున్నటువంటిది. అది భారతదేశ భద్రత. ఆ కోణంలో ఉండండి. ఆయన కూడా అంటలేడు ఈ దేశంలో ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు అనేటువంటి మాట అనలేదు. కాబట్టి భారతదేశంలో అటువంటి చర్చ జరగకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇంతకంటే నేను చెప్పేది లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అలాగే శేషు గారు, బషీర్ అహ్మద్ గారు, అలాగే మిట్ట నరసయ్య గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.